జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది. గ్రంథాలయ శాఖ శ్రీకొండ రాజీవ్ గారు, డైరెక్టర్ పాండ్యశ్రీని గారు, ఎఫ్ఎంసీ వరుణ కళ్యాణి గారు, భారతీయ సంస్కృతి సంప్రదాయాన్ని అనుసరించి ప్రసాద్ గారు, ఈశ్వరరావు గారు, శ్రీ సరఫల చంద్రమౌళి గారు, వేద పండితులు. కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నంలో మరి ముఖ్యంగా అందరికీ ఆత్మీయ బంధువు అయినటువంటి నూతనంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, సుబ్బారెడ్డి గారి ఆశీస్సులతో బిఎంఆర్డిఏ చైర్మన్గా నియమితులైనటువంటి శ్రీ సరఫల చంద్రమౌళి గారికి, మా శాసనమండలి సభ్యురాలు పెద్దలు అక్క వరుణ కళ్యాణి గారికి, జీవీఎంసీ డిప్యూటీ మేయర్ సోదరు సెక్రటరీ శ్రీ పోయి శివరామకృష్ణ గారు, వారి సభ్యులు అదేవిధంగా నాని గారు, ఎమ్మెల్సీ వరుణ కళ్యాణి గారు, ఇతర అతిథుల శ్రీగా ఈనాటి కార్యక్రమం విశిష్ట వ్యక్తి శ్రీ సరఫల చంద్రమౌళి గారి ప్రమాణ వేదికలు అలంకరించారు. ఎందుకంటే మేమందరం కూడా గతంలో పార్టీ కష్టపడి వార్డు ప్రెసిడెంట్ చేసి మరి ఆయన నియోజకవర్గం పదవి అలంకరించినందుకు ముఖ్యంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి కార్పొరేటర్ సహచరులందరికీ అలాగే అభినందించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నియమించడం నాకు చాలా ఆనందంగా ఉంది. కష్టానికి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి మంచి ఫలితాన్ని ఇచ్చారు. ఎందుకంటే నేను పార్టీలో వార్డు స్థాయి నుంచి డెవలప్ చేసుకొని వచ్చి ఈరోజు బిఎంఆర్డిఏ చైర్మన్గా మీ ముందున్నానంటే పార్టీలో నేను చాలా కష్టపడ్డాం. దాన్ని జగన్ గారు ఇంకా గుర్తించలేదని చాలా మంది అడిగినప్పుడు కూడా ఏదో ఒక రోజు ఆయన గుర్తిస్తారులే అని అలాగే వెయిట్ చేసాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నాయకుడిని కూడా గుర్తించి అందరూ ఎక్కించి మాకు ఈ స్థాయిని ఇచ్చారు. నేను ఈరోజు మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే నాకు జగన్ గారు అంత మహత్తరమైన బాధ్యతను నాకు అప్పగించారు. కాబట్టి ఆ బాధ్యతని నేను త్రికరణ శుద్ధితో ఏ తప్పు చేయకుండా అందరికీ అందుబాటులో కూడా అభివృద్ధిలో నేను పాల్పంచుకొని నా మార్పు చూపించడానికి నాకు కొంత సమయం కానీ వచ్చుంటే తప్పకుండా కూడా ప్రగతిలో నేను కూడా భాగస్వామ్యం అయ్యి బాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. నేను తప్పకుండా పార్టీ పరంగా కూడా పనిచేసిన వాళ్ళకి గుర్తింపు లేని వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి లేకపోతే పెద్దలు సుబ్బారెడ్డి గారికి స్థాయిలో ఏవైనా ఉంటే చేయించి అందరిని కూడా ఈ ఎలక్షన్ టైంకి సమాయత్తం చేయడానికి నా వంతు నేను కృషి చేస్తాను. అలాగే విశాఖ నగరాభివృద్ధి ఇప్పుడు రాజధాని వచ్చిన సమయంలో నగరాభివృద్ధి సంస్థ చైర్మన్గా ఉండడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే అభివృద్ధిలో కూడా పెద్ద భాగస్వామి కాబట్టి ఆ భాగస్వామిలో నేను ఉన్నందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది. కూడా పరిష్కరించి అలాగే జగనన్న పథకం కింద 4,000 ఎకరాల ప్రజలకి జగనన్న గారు లేఅవుట్ల ద్వారా సిద్ధం చేసి పంపిణీ చేస్తున్నారు. అవన్నీ రిజిస్ట్రేషన్ దశలో చాలా వరకు అయ్యి ఉన్నాయి. ఇంకా ఎంఐజీ లేఅవుట్లు కూడా సిద్ధం చేసి ఉన్నాయి. అవి కూడా మధ్య తరగతి ఎగువ తరగతి వాళ్ళకు కూడా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది. అవి కూడా మధ్య తరగతిలో ఉన్న వాళ్ళకి ఆ లేఅవుట్ల ద్వారా ఆ భూములు లోన్స్ ద్వారా మేము చేయించి ప్రతి ఒక్కరికి స్థలం పొందేటట్టు చేయడానికి నా వంతు నేను కృషి చేస్తాను.